అందరికి నమస్తే. ఇప్పుడంతా రివర్స్ గేమ్ అయిపోయింది పాలిటిక్స్‌ల మన రాష్ట్రంలో. మొన్నటిదాకా ఏ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా, ఇంకా కొందరు ఎగేసుకొని మరీ బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, ఇంకొక 10 మంది వస్తున్నారని, 15 మందని, 20 మందని, 30 మందని రకరకాల వార్తలు రాసిండ్రు. వండి వార్చిర్రు. వార్తలు రాయడం కాదు. వండి వార్చేసిండ్రు దాళ్ళను. ఇక ఆ పేపర్‌లను చూస్తే అదొక మైండ్ గేమ్. నిజానికి అదొక మైండ్ గేమ్. మీడియాలో వచ్చిన వార్తలంతా కూడా ఒక మైండ్ గేమ్. అంటే ఎమ్మెల్యేలు రాకపోయినా ఎమ్మెల్యేలను వాళ్ళని మైండ్ సెట్ చేసే ప్రయత్నాలు చేసిండ్రు. ఇప్పుడు ఏమైందంటే అది రివర్స్ అయిపోయింది కేస్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో పోయిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారు. ఏంది వీళ్ళొచ్చి టచ్‌లోకి ఏం చేస్తారు? బీఆర్ఎస్‌లోకి వస్తారా అని అడగకండి. కానీ మీరు బీఆర్ఎస్‌లోనే ఉండండి, మీరు కాంగ్రెస్‌కు రాకండి అని చెప్తున్నారంట వాళ్ళు. చాలామంది అందరూ పోయిన వాళ్ళందరూ అదే బాధ. ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళదే అయిపోయింది కదా! ఎవరి బాధ వాళ్ళదే ఇప్పుడు. ఆడికి పోయిన వాళ్ళంతా ఏం సంతృప్తికరంగా లేరు. ఆళ్ళు దేనికోసం పోయినరో వాళ్ళకే తెలవకుండా అయిపోయింది లాస్ట్‌కి. పోయినోళ్ళందరూ ఏదో ఊహించుకొని, ఏదో అక్కడ ఏదో ఉందని పోయిర్రు. కానీ పోయిన తర్వాత అసలు విషయం అర్థమైంది. కొంతమందైతే కొంతమందైతే అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పటిదాన్ని ఇప్పుడు పోల్చుకుంటున్నారంట పోయిన ఎమ్మెల్యేలు. అప్పుడెట్లా ఉండే, ఇప్పుడెట్లా అయింది, ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత పోయినప్పటిదాకా ఉన్న వాల్యూ ఇప్పుడు లేదట. పోయినదాకా ఉన్న వాల్యూ పోయినప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి టచ్‌లో ఉండేవాడంట. ఆయనతో పాటు ఆయన పక్కన ఉండే సలహాదారులు టచ్‌లో ఉండేవాళ్ళంట. ఇంకెవరో ఒకరిద్దరు మంత్రులు టచ్‌లో ఉండేవాళ్ళంట. ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తేవాళ్ళంట. వాళ్ళు ఫోన్ చేసి రివర్స్‌లో మాట్లాడేటోళ్ళంట. పోయిన తర్వాత ఎవ్వరు పట్టించుకుంటలేరంట. పోయిన తర్వాత నో ఫోన్, నో మనిషి, నో అపాయింట్మెంట్. మనకు తెలుసు కదా దాన నాగేందర్‌కి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికే రావద్దని చెప్పిండు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి పాపం పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి కూడా చాలా పరిశాన అంట. పోయినప్పుడేమో ఏవేవో చెప్పిండ్రు. ఇప్పుడేమో అసలు అపాయింట్మెంట్ కూడా ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు కనీసం నేను ఎమ్మెల్యే అయితే పొద్దుగాల లేచిపోయి అన్న కూర్చుంటుంటి. ఇప్పుడు ఏడుకోవాలి అని అంటున్నాడట. ఇక మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, గాంధీ వాళ్ళు వీళ్ళు రకరకాల ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళైతే తీవ్రమైన అసంతృప్తి. మొన్నొకటి ఈ పోలీసు కంట్రోల్ రూమ్‌లో ఒకటి మీటింగ్ పెట్టిండ్రు. గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితులపైన సీఎం రేవంత్ రెడ్డి, ఆఫీసర్లు అందరూ మీటింగ్ పెడితే దానికి పోయింది ఎవరంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ ఒక్కడే పోయిండు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు పోలేదు. దాన నాగేంద్ర పోలే, గాంధీ పోలే, ప్రకాష్ గౌడ్ పోలే, వీళ్ళెవ్వరు పోలే. ఆ మీటింగ్ డుమ్మా కొట్టేసారు మొత్తం గ్రేటర్ హైదరాబాద్‌కి సంబంధించిన వాళ్ళు. అట్లుంటుంది కథ. ఏందంటే పార్టీలో చేరినాము ఏంది అసలు? అనవసరంగా చేరినామా అన్న స్టేజ్‌కి వచ్చిర్రు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్, నో అపాయింట్మెంట్. ఆయన సలహాదారులు నో అపాయింట్మెంట్. ఆయనకి ఎవరికో కొంతమందికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఎవరికి? జూపల్లి కృష్ణారావుకు ప్లస్ ఈడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆ అవసరానికి మించో అవసరానికి తప్ప కలుస్తలేడు. ఆడ జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జి ఇచ్చిన గద్వాలలో సరిత యాదవ్ చీల్చి చెండాడుతుంది ఆడ. ఎవరిని? కృష్ణమోహన్ రెడ్డిని. ఏం చేయాలి మరి? ఆడ ఏంది పార్టీలో చేరినాం అన్న అది లేదు. అవే ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్‌తోన వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడి ఏం చెప్తున్నారంట, మీరు కొంపదీసి వచ్చారు, తొందరపడి వచ్చారు పార్టీలకు. వద్దొద్దు, బయట ఉన్నది వేరు, లోపల ఉన్నది వేరు. అసలు వ్యవహారమే బాగాలేదు. మేమే ఇరుక్కపోయినాం. మీరు అనవసరంగా రాకండ్రి. తీవ్రమైన అవమానాల పాలవుతున్నాం. మేము ఆల్రెడీ చేరిన తర్వాత కూడా ఆడ ఓడిపోయిన కాంగ్రెస్ ఉంటారు కదా. ఇప్పుడు ఎట్లా మనం ఇది తీసుకుందాం. షేర్లింగంపల్లిలో గాంధీ చేరిండు, కాంగ్రెస్‌లో చేరిండు. చేరిన తర్వాత ఆల్రెడీ ఆయన మీద ఓడిపోయిన ఉన్నాడు కదా. ఎవరు? జగదీశ్వర్ గౌడ్. జగదీశ్వర్ గౌడే మొత్తం చేస్తున్నాడంట. జగదీశ్వర్ గౌడే అన్నీ చూసుకుంటున్నాడంట. ఆయనే ఎమ్మెల్యే లాగా చూసుకుంటున్నాడంట. ఈయన డమ్మీ ఎమ్మెల్యే అయిపోయిందట. మనం చెవెల్లో చూడలేదా ఏమైందో? చెవెలలో ఏకంగా మొన్న కళ్యాణలక్ష్మి చెక్కులు పంచనీకి పోతే కోడిగుడ్లు టమాటాలు వేసిండ్రు యాదాయి మీద, కాళా యాదాయి మీద. ఇక ఈడ బాన్స్వాడల పోచారం అయితే పాపం ఆ పెద్ద మనిషి అంతకుముందు సలహాలు ఇస్తున్నాయి వాళ్ళకి వీళ్ళకి ఎమ్మెల్యేలకు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏం బాగలేదు. ఆయననే ఎవరైనా సలహాలు ఇస్తారేమో అని చూసుకుంటా కూర్చోవాల్సి వస్తుంది ఆయనకి. అట్లాంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఇట్లా ఏడ చూసినా కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం సంతృప్తికరంగా లేరు. వాళ్ళ ఎంబడి కార్యకర్తలు ఉంటారు కదా, కార్యకర్తలు, లీడర్లు, వాళ్ళంతా అధికార పార్టీకి వచ్చింది మా సారు, ఇంకా మాకు ఏదైనా పని చేసి పెడతారో లేకపోతే మాకు ఏదైనా చేస్తారని తిరిగి చూస్తే వీళ్ళంతా అసలు ఏమి చేయలేము, మీరేం ఆశించొద్దని చెప్తున్నారట వాళ్ళకి. అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ.
ఆళ్ళెవ్వరు అసలు ఫోన్‌లు లేవు, మనుషులు లేరు, అపాయింట్‌మెంట్‌లు లేవు. నేను దానా నాగేంద్ర గురించి స్పెషల్ వీడియో చేస్తా. దానా నాగేంద్ర పెద్ద కథ నడుస్తున్నది. ఇక ఇట్లా మొత్తం పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్ళకు టచ్‌లోకొచ్చి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాకండి. మీరొస్తే ఈడ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇట్లాంటి సిట్యుయేషన్ ఉన్నది. మేమేదో ఊహించుకొని వచ్చినాం. కాబట్టి మీరెవరు రాకండి. మీరు అక్కడనే ఉండండి. ప్రశాంతంగా ఉండండి. మీరిక్కడ ఏదో ఊహించుకొని రాకండి. ఇది ఏమీ లేదు. ఈడ అసలు పట్టించుకునే దిక్కు లేదు. ఓ గౌరవం లేదు. అసలు మేమున్నాం. ఈళ్ళు ఎమ్మెల్యేలు అన్న గౌరవం గూడా లేదు పార్టీలో అని జెప్పేసి వాళ్ళందరూ జెప్తున్నారంట. ఇదే ఓ పక్కనేమో ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలంతా రాబోతున్నారు. మొత్తం ఖాళీ కాబోతుంది బీఆర్ఎస్, కాంగ్రెస్ మొత్తం నిండిపోతుంది. ఇక కాంగ్రెస్‌లో 100 మించి ఎమ్మెల్యేలు రాబోతున్నారు. అసలు ఎక్కడ ఏం కథ మొత్తం కాంగ్రెసే అనుకున్న టైం కానించి ఇప్పుడు పార్టీల చేరే ఎమ్మెల్యేలు చేరికలు ఆగిపోయినాయి మొత్తానికి. మనం చూస్తూనే ఉన్నాం గదా! 10 మంది ఎమ్మెల్యేలు లాస్ట్ చేరిండ్రు. తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు చేరతలేరు. దానికి బలమైన కారణం ఇదొక కారణం. ఇదొక ఎక్స్‌పీరియన్స్. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఎక్స్‌పీరియన్సు, వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ బట్టి వాళ్ళు అమ్మ వద్దురా నాయన మనం ఏదైనా బతుకుంటే బలిసారకం తినొచ్చు గానీ, ఈడ మాత్రం కాంగ్రెస్‌లో పోవద్దని జెప్పి వాళ్ళందరూ అటు పోకు బంద్ జేసి, అసలు వాళ్ళ పని ఆళ్ళు చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు కొంతమంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలైతే నిజంగానే వాళ్ళెక్కడన్నా కనిపిస్తుండ్రా ఎవరికన్నా? ఆ కాన్స్టిట్యున్సీ‌ల కార్యకర్తలకో, లేకపోతే ఆ ఓట్లేసిన ప్రజలకన్నా కనిపిస్తుర్రో లేదో తెలవదు గానీ, బయట మీడియాకైతే ఎక్కడ కనపడతలేరు. పోనీ వాళ్ళెవరో మంత్రి దగ్గర పోయినట్టయితే ఇప్పుడు చూడలేదు. ఆళ్ళెవరో సీఎం ఇంటికాడ పోయి కలిసినట్టు మళ్ళెక్కడ చూడలేదు. వాళ్ళు పార్టీ మారతారేమో అన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పోయే కన్నా ముందు ఆళ్ళని పిలిచి డిన్నర్ మీటింగ్ ఇచ్చిండ్రు. అదే లాస్టు. మళ్ళా ఆళ్ళ మొఖాలు గూడా ఎక్కడ కనపడతలేవు. అట్లాంటి సిట్యుయేషన్ ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. ఇదొక పెద్ద గుణపాఠంగా పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు, లేకపోతే బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ గూడా ఇదొక గుణపాఠంగా చూస్తున్నారు. కాంగ్రెస్ పోతే ఏమైతదనేది ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఉదాహరణ చూస్తే చాలు ఇది చూస్తే అర్థమైతది. వేస్ట్ వీళ్ళని నమ్ముకొని కాంగ్రెస్‌లోకి పోయి అధికార పార్టీలోకి పోయినామని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఎంఆర్ఓలు, అధికారులు గూడా ఎవరు గూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మాట ఇంటలేరంట. వాళ్ళ కాన్స్టిట్యున్సీ‌లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారా? వాళ్ళ మాటలే వింటున్నారంట. వాళ్ళకే రెస్పాండ్ అవుతున్నారంట. అసలు వీళ్ళకి ఫోన్ గూడా ఎత్తుతలేరంట ఎవరు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితులున్నాయి. అది ఒక చర్చగా మారింది. రాజకీయాల్లో ఇదొక పెద్ద హాట్ టాపిక్ ఇప్పుడు. ఇట్లా ఎందుకయింది? పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంత అసంతృప్తి ఎందుకున్నారనేది. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ సిగ్నల్ టీవీ.